హలో గైస్, నేను మీ కిరణ్ కృష్ణ అనంతలా అండ్ వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈరోజు వీడియో ఏంటి అంటే మనం సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నాం. సో బెంగళూరు నుంచి భువనగిరికి వెళ్తున్నాం. సంక్రాంతికి అందరూ ఇంటికి వెళ్తారు, దానిలో స్పెషల్ ఏముంది అంటారా? మేము వస్తున్న విషయం మా పేరెంట్స్ తెలీదు. సో మమ్మీ డాడీ వాళ్ళకైతే మనం వస్తున్నామని చెప్పి తెలియదు అనమాట. మాకు వేరే వర్క్ ఉంది అని చెప్పినాం. బేసిక్గా నిజంగానే వేరే వర్క్ ఉండే, సో ఆ వర్క్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఏం చేద్దాం, సరే ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి, కానీ సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఉంటుంది, సో చెప్పకుండా వెళ్దాము అని చెప్పి ప్లాన్ చేసినాం అనమాట. సో ఇక్కడ నుంచి అక్కడికి మా జర్నీ మొత్తం, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాతకి సడన్గా వచ్చినాం కదా చెప్పకుండా, లైక్ వాళ్ళకి హ్యాపీ అవుతారు. సో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా క్యాప్చర్ చేద్దాం. టైం అయితే 5:35 AM అవుతుంది. మనకు భువనగిరి వచ్చేసి ఇక్కడ నుంచి 10 hours 3 minutes చూపిస్తుంది. 647 kilometers స్టార్ట్. సో 3:39 PM వరకు వెళ్తుంది అంటుంది. బట్ మనం మధ్యలో ఆగుతాం కదా టిఫిన్ చేసి లంచ్ చేసి, సో ఒక 1 or 2 hours లేట్ అవుతుండొచ్చు. 5:30 or 6 వరకు అయితే వెళ్ళిపోతాం అనుకుంటున్నాను నేను. మొత్తానికి అయితే సిటీ అయితే క్రాస్ చేసినాం. హెబ్బాల్లో ఉన్నాం ఇప్పుడు. మనం చేసిన బెటర్ పని ఏంటి అంటే, కొద్దిగా ఎర్లీ మార్నింగ్ బెంగళూరు దాటుతున్నాం కదా, అది మనకున్న బెనిఫిట్. మనం లాస్ట్ టైం భువనగిరి నుంచి హైదరాబాద్ వచ్చినాం కదా, అప్పుడు మనకు 14 hours పట్టింది. ఆల్మోస్ట్ 3 to 4 hours నాకు బెంగళూరు సిటీలోనే పట్టింది, ఎందుకంటే ట్రాఫిక్ కాబట్టి ఈవినింగ్. ఇప్పుడు కొద్దిగా జల్దీ వెళ్దామని అనుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడైతే బెంగళూరు ట్రాఫిక్ అయితే క్రాస్ చేసేసినాం కదా. ఈ మాల్ నుంచి చూసినా, ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ మాల్. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్. అది చాలా పెద్దది, అది చాలా స్క్రీన్స్ ఉంటాయి మళ్ళీ. ఇక్కడ మనకి రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ అయితే కనిపించింది. ఇక్కడ ఆపుకొని మనం టిఫిన్ అయితే వ్యాన్లో తెచ్చుకున్నారు, మంచిగా ఉంది. ఏమేమి ఉన్నాయి టిఫిన్స్? ఇడ్లీ, దోశ ఏంది ఇది? ఆంధ్రప్రదేశేనా? ఆంధ్రానా ఇది? వచ్చేసిందా ఆంధ్ర? అచ్చా అచ్చా, టోల్ గేట్ దాటితే ఆంధ్రానా? బోర్డు దాటితే ఆంధ్రానా? అచ్చా అచ్చా, అక్కడ బోర్డుని చూసేదా? ఆ బోర్డు తర్వాత ఆంధ్ర అంట, అటు సైడ్ కర్ణాటక అంట. నేను ఇంకా కర్ణాటకలోనే ఉన్నాం అనుకుంటున్నా. ఆంధ్ర వచ్చేసింది సార్, ఇది ఆంధ్రానే అంట. అవా బోర్డుని చూసినావా? ఆ బోర్డు తర్వాత ఆంధ్ర అంట. చెప్పు, టిఫిన్ ఏం కావాలా? దోశ ఎగ్ దోశ ఉందా? ఎగ్ దోశ. వడ బాగుందా? ఎప్పుడైనా బండ్ల మీదనే బాగుంటుంది ఫుడ్. టిఫిన్ మెయిన్, టిఫిన్స్ ఏమైనా ఫ్రెష్ అయిపోతూనే ఉంటుంది కదా. కారం ఎక్కువేయండి, కారం నాకు. ఇప్పుడు టైం వచ్చేసి 7:56 AM అవుతుంది. టిఫిన్ చేసేసిపోతే డైరెక్ట్ వెళ్ళిపోదామా, మళ్ళీ లంచ్ కావుదామా చూడాలి, ఇంకా దారిలో డిసైడ్ కావాలి. చూడు, సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, స్టార్ట్ అయిపోతుంది. దాదాకి సర్ప్రైజ్ ఇద్దామా అని పట్టిదానా. मछली जल की जीवन उसका, हाथ लगाओ बाहर निकालो. सारा पानी. ఇప్పటిదాకా మనం టిఫిన్ చేసినాం కదా, ఇది కర్ణాటక నుంచి, ఇదంతా ఆంధ్ర కదా. అండ్ ఇది వచ్చేసి హిందూపూర్ నియోజకవర్గంకి వస్తుంది. హిందూపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు తెలుసు కదా, జై బాలయ్య, బాలకృష్ణ దీనికి ఎమ్మెల్యే. ఈ ఏరియాకి ఎమ్మెల్యే ఇమేజ్ బాలకృష్ణ.
సాహసం నీ ఇంటి పేరు నిన్ను తెలుసు. రోడ్ పక్కన మంచిగా పెట్టినారు కంటైనర్లో. టీ భయ్యా సిరి టీ వద్దా? థ్యాంక్ యూ. చలో మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. ఇదంతా కియా మోటార్స్ అనంతపురం. అనంతపురం అంటే ఎగ్జాక్ట్ అనంతపురంలో ఉండదు, కొద్దిగా డిస్టెన్స్లో. ఐ మీన్ ఇంకా అనంతపురం ఇంకా చాలా ఉంది దూరం. చాలా పెద్దది కియా మోటార్స్. అండ్ ఆ కియా మోటార్స్ చూసినాం కదా, అది వచ్చేసి అమ్మవారు పల్లి అని ఒక ఊరుంది, ఆ విలేజ్లో ఉందన్నమాట. అది అంటే అనంతపూర్ డిస్టిక్ కిందికి వస్తుంది ఇదంతా. రాజేష్ సో ఇప్పుడు టైం వచ్చేసి 12:29 PM అవుతుంది. అండ్ ఇంకా 3 hours 9 minutes ఉంది. 205 kilometers ఉన్నాయి. ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకొని ఫేస్ వాష్ చేసుకున్నాం. చోటుకి ఇప్పుడు దాకా పడుకోండి, ఇప్పుడే లేచిండు. చోటు ఏం చేసినావు? కుక్కురే తింటున్నావా? నేను పొట్టిదానా. స్టార్ట్ అవుదామా మళ్ళీ? లంచ్ ఆకలేస్తుందా? లంచ్ బ్రేక్ తీసుకుందామా? సర్ప్రైజ్ ఇస్తావా? నువ్వు మంచి అదిన్నారా? ఎవరు చోటు అయినా? గుడ్ జాబ్. తీస్తున్నావా ఇప్పుడు? ఫోటో తీస్తున్నావా? మరి తీసినావా చూపి. మరి తీస్తున్నావా? హెడ్ ఎట్లా నాట్ చేస్తుంది? ఇప్పుడే మా డాడీ వీడియో కాల్ చేసిండు. సో వీడియో కాల్ చేసిండు కాబట్టి లిఫ్ట్ చేసినాం అనుకో. మేము కార్లో ఇల్లు వస్తుర్రా, ఒక చిన్న డౌట్ అయితే వస్తుంది. సో అందుకని చెప్పి ఆ డౌట్ ఏం రావద్దని చెప్పి మేమైతే వీడియో కాల్ లిఫ్ట్ చేయలేదు. ఒకవేళ నార్మల్ కాల్ చేసి చెప్తాం ఏమని, బయట ఉన్నామని చెప్తాం, లేకపోతే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, ఏదో ఒకటి చెప్తాం. ఫుల్ ట్యాంక్ భయ్యా. ఎంత ఉంది ఈడ పెట్రోల్ రేట్? 108 ఉంది. ఈడ ఆడ 102 ఉంది. 6 రూపీస్ డిఫరెన్స్. అండ్ చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడే మమ్మీ నాకు కాల్ చేసిందంట, మళ్ళీ చేసిరంట. సో సిరి ఉండి లేదు చోటుని ఇప్పుడే పడుకోబెడుతున్నా అని చెప్పి కవర్ చేసింది. సిరి యాక్టింగ్లో కింగ్. కుమార్ ఆంటీని ఇన్స్పైర్ అన్నారు. కుమార్ ఆంటీ ఫుడ్ స్టాల్ చూసి మేము ఇక్కడ ఒక ఫుడ్ స్టాల్ ఉంది, ఇక్కడ టేస్ట్ చేద్దామని చూస్తున్నాం. చూడాలి ఎట్లుంటుంది అని చెప్పి. చూడండి సేమ్ కుమార్ ఆంటీ దానిలాగానే ఉంది. ఆంటీ ఏమేమి ఉన్నాయి? నాన్ వెజ్లో ఏమేమి ఉన్నాయి? ఒకసారి చూపియరా? చికెన్ కర్రీ ఎంత? అది చికెన్ ఫ్రైయా? ఓకే. ఎంత? అది 110 అంటే విత్ రైస్ అంతేనా? ఇది చికెన్ కర్రీ ఇది ఎంత? 110. ఓకే. బోటికి కూడా 110. ఓకే. వెజ్ అయితే 80 పర్ ప్లేట్. ఎక్స్ట్రా కర్రీ కావండి ఇస్తారా? ఎక్స్ట్రా కర్రీ దానికి మళ్ళీ సపరేట్ ఛార్జెసా? ఓకే. ఇంకా మటన్ లాంటిది ఏం పెట్టరా మీరు? ఓకే. సరే ఏం కావాలి? చికెనా బోటియా? చికెన్ ఫ్రై ఉంది, కర్రీ ఉంది, 2 ఉన్నాయి. నాకు చికెన్ బోటీ అండి. నాకు బోటీ అండి. నీకేం కావాలి చోటు? నీకు చికెన్ కావాలా, బోటీ కావాలా, చికెన్ ఫ్రై కావాలా? ఏం కావాలి? చికెన్ ఫ్రై కావాలా? ఓకే. నాకు బోటీ అండి. అన్న బోటీ కర్రీ రెడీ. థ్యాంక్ యూ. చోటు ఎట్లుంది? బాగుందా చికెన్? సూపర్ ఉందా? బాగుందా? టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి ఎట్లుందో చెప్తాం. ఇప్పుడు మటన్ పెట్టుకోపోయినా బోటి కంటే మటన్ లేదు, బాగుంది.
నేనేమో అనుకున్నాను సూపర్ ఉంది, టేస్ట్ బాగుంది. షాద్నగర్ బాలనగర్ అంట. ఎవరైనా ఇట్లా పోయి ఉంటే అంటి దగ్గర ట్రై చేయండి. చికెన్ ఫ్రై కూడా పెట్టమన్నా టేస్ట్ చూద్దామని చెప్పి. ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ చికెన్ కూడా బాగుందంట. చికెన్ కర్రీ, ఇది వచ్చేసి చికెన్ ఫ్రై. చోటు కూడా తింటాను. చాలా బాగుంది. ఇంకా 1 hour 3 minutes ఉంది. ఓవరాల్ అయితే ఇప్పుడు ఎక్కువ పోతున్నాం. ఎగ్జిట్ 9 దగ్గర దిగినామంటే ½ an hour. బట్ మధ్యలో గట్కేసర్ దగ్గర కుదిరితే టీ బ్రేక్ తీసుకుందాం. ఎగ్జిట్ 9 అయితే వచ్చేసింది. తిరుపతి నానా గట్కేసర్ వచ్చినామే. చోటు సో వందన హోటల్ అయితే వచ్చేసింది. ఇక్కడ టీ బ్రేక్ తీసుకొని వెళ్దాం. ఇల్లు దగ్గరకు వచ్చిన టీ బ్రేక్. ఇంట్లో పాలు ఉన్నాయో లేవో సర్ప్రైజ్ వెళ్తున్నాం. మన సర్ప్రైజ్ అవుతుంది అడుగు. మళ్ళీ అసలు టీ లేకుండా ఉన్నాను. గట్కేసర్ వందన హోటల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి 20-25 minutes వెళ్ళిపోతాం. అమ్మా బుడ్డడా ఏం కావాలరా బుడ్డడా? ఏం సర్ప్రైజ్ చెట్టు? ఖరాబ్ చేస్తున్నాను. కోమ్ చేసుకున్నా కదా. 25 minutes వెళ్ళిపోతాం. కాకపోతే అక్కడికి పోయినాక ఏంది అంటే కింద మనం పోయి లగేజ్ తీసుకొని పోదు. ఫస్ట్ సర్ప్రైజ్ ఇచ్చొచ్చి తర్వాత లగేజ్ తీసుకొని పోదాం. ఎందుకంటే ఫస్ట్ లగేజ్ తీసుకొని పోతుంటే ఎవరు వచ్చిరో అన్నట్టు తెలుస్తుంది కదా. అండ్ కార్ లాకేసినా కానీ సౌండ్ చేస్తారు, ఎందుకంటే సీసీ కెమెరాలో చూస్తారు. మెల్లగా అయితే చూద్దాం, ఎట్నో అట్లయితే ఇద్దాం సర్ప్రైజ్. ఆల్మోస్ట్ వచ్చేసినాం. సో ఇప్పుడు మనం భువనగిరి బైపాస్ మీద ఉన్నాం. ఇంకొక 2 minutes వెళ్ళిపోతాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 4:36 అవుతుంది. మనం మార్నింగ్ 5 or 5:30కి స్టార్ట్ అయినాం కదా. సో ఇప్పుడు టైం వచ్చేసి 4:36 అవుతుంది. ఎక్కడికి వచ్చినట్టు మనం ఇప్పుడు ఇంటికి వచ్చేసినామా? ఏంటి చోటది? రామ టెంపులా? నువ్వు వెళ్ళినావా? ఇది వచ్చేసినాం. సో వెయిట్ సౌండ్ ఏం చేయకు. సర్ప్రైజ్ సర్ప్రైజ్ నాని సర్ప్రైజ్ ఇద్దాం, టాప్ సర్ప్రైజ్ ఇద్దాం అని నుంచి అంటున్నాడు, పొద్దు నుంచి అంటున్నాడు. సర్ప్రైజ్ వస్తున్నావు అనుకోలే కదా నేను. సరే నువ్వు ఫోన్ చేసినప్పుడు డౌట్ రాలే నీకేనా? అట్లానే డౌట్ రాలే నాకు. డాడీ చోటుగా షాక్ అయినట్టు.
ఆహా. చోటు ఎక్కడికి సక్సెస్ అయింది మా ఫ్రెండ్. పొద్దున 4 గంటలకు లేచినాము. 5:30 మా స్టార్ట్ అయినా. ఎక్కడికి వచ్చినా మన ఇంటికి వచ్చినావా? నాన్న దగ్గర బాబు నీ బొమ్మలు చూశాను నేను. నాలుగేళ్ళు చేయాలంటే మా ఇల్లు ఖాళీగా అది ఎప్పుడు అంటుందమ్మా. ఏది శివశివుడు అని ఉండేది ఆఖరికి చెప్పనగానా ఓ శివుడు కూడా లేకుండా అయిపోయి మాకు ఇట్లా ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయింది. నువ్వు చెప్పొద్దురా చెప్పొద్దు ఆరు ఫోన్ తీసుకొని నిన్న మున్సిపాలిటీ ఫోన్ చేసి అదో తాత అంటుండే నువ్వు అటు పోయి తీసుకురా లేకపోతే ఇంటికి తీసుకురా నువ్వు మన పోయాను. సంక్రాంతి పండుగ స్వామి గంగిరెడ్లు ధర్మం చేసుకోండి. పొడి జాతర పోయి పొడి తిరగాల పోయి సరే ఓకే నేను ఎత్తుకోవాలా సిరి సంక్రాంతి వంటలు అయిపోయినాయా? ఒకసారి ఏమేమి చేసినావో చూపిస్తావా? రైసా? ఓకే బగారా రైస్, ఓకే. బగారా అన్నం, చికెన్ ఫ్రై. ఓకే. నెక్స్ట్ మటన్ కర్రీ మామయ్య చేసిన మటన్ కర్రీ మామయ్య చేసిన, చికెన్ కర్రీ అత్తమ్మ చేసిన ఫ్రై, ఓకే. బగారా అన్నం నేను చేసిన, ఓకే. పూరి చేసిన. ఓ వావ్. ఇంకొకటి స్పెషల్ ఐటమ్ ఉండే బోటి. బోటి. బోటి వావ్ బోటి. ఈరోజు స్పెషల్ కీరా క్యారెట్ కట్ చేయాలి ఇంకా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ సంక్రాంతి.